నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక 200 పోస్టులు ఉన్నాయి. ఎల్ఐసి హౌసింగ్ అంటే ఎల్ఐసి గ్రూపు పబ్లిక్ సెక్టార్ యూనిట్. దీంట్లో ఒక 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటిల్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి. మొత్తానికైతే 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే దీంట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంటే ఎల్ఐసి గ్రూప్ది కాబట్టి ఓకే, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కానీ మెడికల్ టెస్టులు కానీ వాళ్ళు ఎంపిక చేస్తారు ఆన్లైన్. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏదైతే జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళు ఎనీ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు వాళ్ళు 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళు కరస్పాండెన్స్ చేయొచ్చు, మామూలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏం చేసినా, పార్ట్ టైం చేసినా, ఏం చేసినా డిగ్రీ అనేది ఓకే, 60% మార్కులు ఉండాలి, వాళ్ళు చేయొచ్చు. అయితే మెయిన్ కంప్యూటర్ రావాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కంపల్సరీ ఉండాలి. తర్వాత వీళ్ళు స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైతే విద్యా సంస్థలు అంటే స్కూల్స్లో కానీ అంటే నేర్చుకునేటప్పుడు కంప్యూటర్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అది సబ్జెక్ట్ అయి ఉండాలి మెయిన్. తర్వాత కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ పూర్తి చేసి ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత 1/7/2024 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల వయసు ఉండాలి వాళ్ళకి. తర్వాత 2/7/96 నుంచి 2003 మధ్యలో ఉంటే ఓకే, 2/7/96 నుంచి 1/7/2003 మధ్యలో అంటే 96 నుంచి 2003 మధ్యలో అయినా ఓకే. అయితే దీనికి ఆన్లైన్ ఫీజు ఉంటుంది, ఒక 800, దాన్ని పే చేయాలి. తర్వాత ఈ ఆన్లైన్ సెంటర్ అంటే పరీక్ష సెంటరు, ఈ చిరునామా, డేటు అవన్నీ కూడా కాల్ లెటర్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదంతా కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, పోస్ట్ ఉండదు. తర్వాత ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది, 2 గంటలు ఉంటుంది క్వశ్చన్ పేపర్, 2 గంటలు. అంత ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏబిసిడీలు సింపుల్గా ఏబిసి పెట్టడం. రెండవది ఛాయిస్ ఉంటుంది, మల్టిపుల్ ఛాయిస్. తర్వాత దీంట్లో 5 సెక్షన్లు ఉంటాయి. ఈ 5 సెక్షన్లు మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు ఉండదు, ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటుంది. మొత్తం 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. 200 క్వశ్చన్లు అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్కు, 200 మార్కులు, ఆబ్జెక్టివ్ టైపు, తర్వాత మల్టిపుల్ ఛాయిస్. తర్వాత సెక్షన్ 1 వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్వేజ్, దానికి 40 మార్క్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ 2 వచ్చి లాజికల్ రీజనింగ్ ఉంటాయి, దానికి 40 మార్క్స్ ఉంటాయి, 40 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ 3 జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దాంట్లో హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక 40 క్వశ్చన్లు ఉంటాయి, అవి 40 మార్కులు ఉంటాయి. అవి బాగా చదువుకోవాలి. అంటే మెయిన్ ఈ పోస్టులే 200 జూనియర్ ఏదైతే క్లర్క్స్ ఉందో వాళ్ళు హౌసింగ్ ఫైనాన్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీకి, ఆ సెక్టార్కి సంబంధించినటువంటి ముందుగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ముందు 40 మార్కులు దానికే ఉంటాయి. తర్వాత న్యూమరికల్ మన ఎబిలిటీ ఉంటుంది, దానికి 40 మార్క్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఆఖరికి మళ్ళీ కంప్యూటర్ స్కిల్స్ ఉంటుంది, వాటికి 40 మార్క్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఏదైతే రైట్ కాకుండా రాంగ్ ఇచ్చాడు అనుకో, సపోజు గుడ్డెత్తుగా పెట్టకుండా ఏదో ఏనో బీనో అని పెట్టకుండా తెలిసే పెట్టాలి, లేకపోతే లేదు. ఒకవేళ తప్పు పెడితే 1/2 మార్కు కట్ అయిపోద్ది. ఏది తప్పు చేస్తే, తప్పు మార్కు పెడితే, రాంగ్ అయితే. ఇక ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. తర్వాత మళ్ళీ అప్పుడు అయిపోయినాక ఆ మార్కులను బట్టి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ధ్రువపత్రాలు అవి అప్పుడు పరిశీలిస్తారు. ఆన్లైన్లో ఏదైతే ఉందో అప్పుడు మళ్ళీ వాళ్ళకి మెడికల్ టెస్ట్ అవన్నీ చేసి అప్పుడు వాళ్ళని ఫైనల్గా చేస్తారు. అయితే ఎవరైతే చేద్దామని అనుకుంటారో వాళ్ళు బ్యాంకు, ఆర్ఆర్బి, మన ఎస్ఎస్సి ఇవేవైతే పోటీ పరీక్షలు ఉంటాయో వాటి యొక్క ఓల్డ్ క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత
పరీక్ష మాత్రం 2 నెలల టైం ఉంటుంది కాబట్టి బాగా సద్వినియోగం చేసుకోవాలి దలుచుకున్న వాళ్ళు రోజువారీ ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్లు, టెస్ట్ పేపర్లు అవన్నీ తెచ్చుకొని చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత మార్క్ టెస్టులు ఉంటాయి, మార్క్ టెస్టులు కూడా దొరుకుతాయి, అవి కూడా రాయాల్సి ఉంటుంది. అవి రాస్తే కొంచెం ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఒకవేళ ఏదైతే తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు వేరే సెక్షన్లు, అంటే ఇప్పుడు 5 సెక్షన్లు ఒక్కో దానికి 40 మార్కులు కాబట్టి ఏ సెక్షన్లో వాళ్ళు వీక్ ఉండరో దాని మీద ఎక్కువ ప్రిపరేషన్ అయ్యేటట్టు ఉండాలి. తర్వాత మొత్తం ఓవరాల్గా 2 గంటలు ఉంటుంది ఎగ్జాము. దీనికంటే ముందే ఒక 5 మినిట్స్ బిఫోరే కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఏమనంటే మళ్ళీ చెక్ చేసుకునేటట్టు ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇదంతా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాబట్టి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి పర్మనెంట్ పోస్ట్ కింద ఉంటుంది. రాబోయే తర్వాత వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది నా నుంచి ఇన్ఫర్మేషన్. ఇలాంటి జాబ్స్ ఏవైతే ఇంకా వేరే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ముందు వీడియోలో నేను చెప్తాను. ఇదంతా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.